సినిమా చాలా బాగుంది అన్న. సినిమాకి మెయిన్ అంతా ఫస్ట్ అబ్బవరం సూపర్గా చాలా బాగా చేశారు. కల్ట క్లాస్కి చూపించాను సినిమా. బేబీ సినిమా ఇంటర్వెల్ చాలా బాగుంటుంది అన్న. మొత్తం సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ ఉంది. కిరణ్ అబ్బవరం స్టీఫెన్ గా చాలా బాగా చేశారు. అలాగే సినిమాకి మన తెలుగు యాక్ట్రెస్ గౌరీప్రియ గారు చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎస్కేఎన్ గారు నెక్స్ట్ మన సాయి రాజేష్ గారు చాలా రిచ్ ప్రొడక్షన్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీలో. సో మీకు ఆ ఫిల్మ్ చూసేటప్పుడు ఆ క్వాలిటీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కనబడుతుంది. చాలా న్యాచురల్ గా బాగా చేశారు కిరణ్ అబ్బవరం గారు. మళ్ళీ మంచి హిట్ కొట్టారని అనుకోవచ్చు. హ్యాట్రిక్ పక్కా కొట్టారు. మూవీ సూపర్ గా ఉందండి. ఒక ఎమోషనల్ రైడ్ లా ఉంది. కిరణ్ అబ్బవరం కూడా ఇది ఒక హ్యాట్రిక్. కేరాంప్ చెన్నై లవ్ స్టోరీతో హ్యాట్రిక్ కొట్టాడండి. అంటే ఒక సైడ్ ట్రాక్ కాకుండా స్టోరీతో పాటు సాంగ్స్ కూడా వెళ్ళాయి. మోంటేజెస్ చాలా బాగున్నాయి. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం ఒక్కడే కాదు, గౌరీప్రియ కూడా చాలా బాగా న్యాయం చేసిందనే చెప్పాలి. చాలా బాగుందండి. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. సినిమాలో ఏం నచ్చింది అని కాకుండా ఎంటైర్ మూవీ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ తో ఎండ్ అయితే సెకండ్ హాఫ్ కూడా ఎమోషనల్ గా ఎండ్ అయింది. యాక్టింగ్ వైజ్ ఇద్దరు చాలా బాగా చేశారు. అంటే హీరోయిన్ హీరో ఇద్దరు ఒకరిని డామినేట్ చేస్తూనే చేశారు. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేం. మ్యూజికల్ బ్లెండ్ అయిపోయింది మూవీలో. ఎక్కడ సెపరేట్ ట్రాక్ లా లేకుండా చాలా బాగున్నాయి. చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కూడా చాలా బాగుంది. గౌరీప్రియ యాక్టింగ్ అయితే చింపేసింది. అంటే మెయిన్ సెకండ్ హాఫ్ లో ఆత్మలకు కూడా పర్సూనెస్ ఉంటుంది. చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంది స్టోరీ. చాలా బాగుంది సినిమా. డెఫినెట్ గా ఇది కిరణ్ అబ్బవరం కెరియర్ లో మంచి మూవీ అవుతుంది. హ్యాట్రిక్ అయిపోయిందండి. బాగుందంటే అంత కామెడీయే కాకుండా ఎమోషన్ కూడా పండించగలడు, ఎమోషన్ కూడా చూపించగలడు అని మూవీ తోటి ప్రూవ్ చేశాడు. సినిమా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ టైప్ లవ్ స్టోరీ. జనాల్లోకి వెళ్తే ఇంకా అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. క్లైమాక్స్ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ రోజు ఆడియన్స్ కి తెలియకపోతే ఆ సినిమా గ్యారంటీగా పడుతుంది. అసలు నెక్స్ట్ జరగబోయే చెప్పలేము. ఇప్పుడు ఆడియన్స్ ఆ సినిమా హిట్. క్లైమాక్స్ చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం బెస్ట్ పర్ఫార్మెన్స్. హ్యాట్రిక్ అండ్ బ్యాక్ బస్టర్ కొట్టాడు. చాలా బాగుంది. ఇంటర్వ్యూలలో కొంచెం డౌట్ వచ్చింది, అదేంటి మూవీ ఇలా తీశారు అని అనిపించింది. తర్వాత చాలా చాలా బాగుంది.